ప్రభుత్వం చేపడుతున్న దండయాత్ర ఏందని తెలిపి మీ తర్వాత తెలియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సోదరులు కార్తిక్ రెడ్డి గారికి, అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి మాజీ అధ్యక్షులు శ్రీ స్వామిగౌడ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు, బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ ఐపీఎస్ అధికారి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యి మరి మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు మరి మీ అందరికీ సుపరిచితులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ షంబిపూర్ రాజు గారు, ఇంకా ముందున్న మా తమ్ముడు తలసాని సాయి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ గారు, ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి పక్కనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు, అట్లాగే నారాయణ స్వామి గారు, మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు, మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది. ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే, అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే, 100 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకోదాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని గురించి నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని, సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టూ కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరపున?
ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ ఇక నేను ఇంకా రాజకీయ విమర్శల జోలి తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద మీరు. అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే అసలు మూసీ పుట్టేది మీకు వికారాబాద్ అనంతగిరి అడవుల్లో అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్టగట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్ళు ఎట్లా ఆపాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయ్యి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు. ఈ రెండుటి కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరు అందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్. దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని, మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి? 1920లో నిజాం కట్టించిండు. 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో, భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89, తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి, మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాలాలు, 54 నాలాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని? ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే, ఇక మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి, ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు అది నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటుందంటే, మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే
జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది, మూసి జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసిలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి. లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసిలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా, తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది, ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది ఈ షేప్లో. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణా నది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద వారుతుంటుంది. అంటే నీళ్లు, కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 TMCల నీళ్లు, 2 TMCలు అంటే ఎంత, 2 హుసేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది, కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే, ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపాం. సబితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ క్యాబినెట్లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్ళు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3,866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతూ ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది, అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము, 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం
మంజూరు చేయడం జరిగింది 545 కోట్ల రూపాయలతో. అది కూడా చేసినాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5,000 మిగతా అంత కలిపితే 6,000 చిల్లర కోట్లు దీనికి. ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, ఎస్టీపీలు, దాంతోపాటు ఎస్ఎన్డిపి ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, ఎస్టీపీలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుడల్లా రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేదేం లేదు, ఇల్లు గుల్లగొట్టే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తా. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన, హ్యుమానిటేరియన్ అప్రోచ్లో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా ఆలోచన మూసీ మీద ఇది. మరి ఏం చేసినాం మేము ఒక్కొక్కటి, ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది, కొంపలు కూలగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే, మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు, చేయని దాన్ని చేసినట్టు ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవ నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు, నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండ్రు కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2,000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2,000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు, మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2,000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1,000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకి చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని, ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఏదో గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఇది నువ్వెందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మా మాదిరిగానే, మా ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే
ఈ మధ్యన ఇందాక చాలామంది మిత్రులు బఫర్ల గురించి ఎఫ్టీఎల్ల గురించి పాపం చాలా బాధగా ప్రభుత్వమే చెప్పింది కదా, ప్రభుత్వమే అమ్మింది కదా, మేము కొనుక్కున్నాం కదా, డబ్బులు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్లు కట్టించుకున్నారు కదా, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మీరే కాగితాలు ఇచ్చారు కదా, మీరే రిజిస్ట్రేషన్లు చేశారు కదా, మరి మీరు ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్ మీ రాజేంద్ర నగర్ ఆర్డీఓ గారు చెప్పింది నేను విన్నాను. 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా, పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, ఎఫ్టీఎల్లో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట పెట్టండి. రెండవది, మీ సొంత సోదరుడు రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం, కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా హిమాయత్ సాగర్ వాళ్ళు? ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. అగో వివేక్ ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూడా ఇళ్ళనే ఉంది చెర్ల. కేవీపీ రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ ఎఫ్టీఎల్ వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు. అవి రమ్య గారి ఇల్లు పోతుంది, లేకపోతే మా నారాయణ స్వామి ఉన్న హనుమాన్ నగర్ ఎత్తవతల వారిస్తా అంటాడు, హిమాయత్ సాగర్లో మీరు కట్టుకున్న ఇళ్ళన్నీ బేకారంటాడు. కానీ హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం మంచిగా ఉండాలి, హిమాయత్ సాగర్లో చెరువును పూడ్చి కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిక్షేపంలాగా ఉండాలి. ఇదేనా న్యాయం? ఇదేనా పద్ధతి? మీరు చేసే ప్రాజెక్ట్ ఇది? అసలు మీకు నీతి అంటూ ఉందా ముఖ్యమంత్రి గారికి? అందుకే నేను అనేది, మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. చూడండి, ఆ రోజు మేము చేసింది మొత్తం చెత్త అంతా సాఫ్ చేసినాం. సాఫ్ చేసి తర్వాత ఏం చేసినాం అంటే చూడండి, మూసీలో క్లీనప్ చేసి ఎక్కడికక్కడ వాక్వేస్ నిర్మాణం చేసి కింద లైటింగ్ పెట్టి పక్కది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చేసింది లైటింగ్ పెట్టి నీట్గా దీన్ని అట్లా మార్చినాం. వీటికి ఎక్కడ ఒక్క కుంప కూడా మేము కూలగొట్టలేదే, దీనికి ప్రచారం చేసుకోలేదు. ఇన్నిలాగా 5 స్టార్ హోటళ్ళల్లో బిల్డప్ ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు భూములు గుంజుకుంటా రియల్ ఎస్టేట్ చేస్తా అని బిల్డప్ ఇవ్వలేదే. ఆ రోజుకి చేసిన డిజైన్లు ఇవి. ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉందో అక్కడ మేము మా ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక నిర్మాణం, ఒక సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రతిపాదించలేదు. చూడండి, మీకు ఒక విషయం చూపెడతాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి డిజైన్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏమైనా పార్కులు ఎక్కడైనా జాగు ఉంటే అది కూడా వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకోకుండా ప్రభుత్వ జాగాలు ఉంటే అందులో పార్కులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండేదానికి ఇట్లా తయారు చేసాం తప్ప, కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆస్తులు లాక్కోవాలి, ప్రజల కొంపలు కూలగొట్టాలి అని ఆలోచన చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ రోజు చేయించిన మీరు గమనించండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఎక్కడ కూడా వేటిని కూడా డిస్టర్బ్ చేయలేదు మేము. మీరు జాగ్రత్తగా చూడండి డిజైన్స్లో, చుట్టుపక్కల వేటిని డిస్టర్బ్ చేయకుండా అవసరమైతే ఆ బ్రిడ్జ్లలో కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిల్లోనే పార్కులు ఆ బ్రిడ్జ్ల మీదనే ఏర్పాటు చేసి కింద
మూసి నీట్గా పోయేటట్టు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం పెట్టి ప్రజల ఆస్తులు మాత్రం ఛిద్రం కాకుండా చూడమని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే అట్లే డిజైన్ చేసినాం తప్ప పేదల కడుపు కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొంపలు కూల్చేసి వాళ్ళను గోసబెట్టితే ఏం లాభం అని చెప్పి మా నాయకుడు చెప్తే ఇగో అది హైకోర్టు ముంగట డిజైన్ సాలార్జంగ్ మ్యూజియం ముంగట. అంటే ఈ రకంగా ఆ రోజు డిజైన్లు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్లు ఏది కొత్తది కాదు, నాది కాదు, నా సొంతది కాదు. ప్రభుత్వంలో ఆనాడు మున్సిపల్ మంత్రిగా మేము గీయించిన డిజైన్లు ప్రభుత్వ పైసలతోనే, నా పైసలతో కాదు, ప్రజల పైసలతోనే గీయించిన డిజైన్లు ఇవన్నీ పక్కకు వారేసింది. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చుట్టుపక్కల మీరు చూడండి, మొదటి ఫేజ్లోనే 22-23 కిలోమీటర్ల ఫేజ్లోనే ముఖ్యమంత్రి గారి కన్ను 3,300 ఎకరాల మీద పడ్డది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ ఇవాళ హైదరాబాద్లో? ఇంతకుముందు ఆ చెల్లె కరెక్ట్గా చెప్పింది. ఏమన్నది? అన్నా మాది ఇక్కడ జీరో వాల్యూ అంట, పక్కన కోకాపేటలోనేమో 150 కోట్లకు 100 కోట్లకు అమ్ముతారంట, మాది జీరో వాల్యూ ఎట్లయితుందన్న, మాకు ఈడికి ఆడికి 2 కిలోమీటర్లు లేదు అని అడిగింది ఆ చెల్లె. అంటే ఎంత? 3,300 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నాం. ఇప్పుడు కోకాపేట కాదు కాబట్టి 50 కోట్లు, 100 కోట్లు కాబట్టి 50 కోట్లు సగం వేసుకుందాం అంటే ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు. ఎవడు అబ్బ సొమ్మిది? ఇదేనా మరి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? అందుకే ఇవాళ ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాం ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. ఈ డిజైన్లన్నీ ఎక్కడ మాయమైనాయి? మరి ప్రభుత్వంలో లేవా? కొత్తగా ఇచ్చిందంటే ఏమనుకో, ఎవరికో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కంపెనీ ఒక దాన్ని నిషేధిస్తే ఆ కంపెనీకి ఇచ్చిండంట 160 కోట్లు. ఏది? డిజైన్లకే. మరి డిజైన్కే 160 కోట్లు అంటే, డిజైన్ చేసేటోడే 160 కోట్లు మింగిండంటే ఇక ముఖ్యమంత్రి గారి కథ ఏందో మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం కథ ఏందో మీరు ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇగో ఇవన్నీ ఆ రోజు గీయించిన డిజైన్లు. ఇదేది నా కవిత్వం కాదు, నా ఒక్క పైసలు లేదు ఇందులో, నా వ్యక్తిగత పైసలు లేవు. ప్రజల పైసలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మూసీ మీద ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో డిజైన్లు ఆహ్వానించి ఇగో ఈ రకంగా చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రజల ఆస్తులు ధ్వంసం చేయాలని ఆలోచన చేయలేదు. కొత్వాల్ కూడా పార్కు కట్టినా, గండిపేట దగ్గర పార్కు కట్టినా, ఇగో ఈ అంతర్జాతీయ డిజైన్లు చేసినా, ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా మేము ఒక్క ఇల్లు కూల్చలేదు. అట్లాగే ఇవన్నీ డిజైన్లు. ఇక దీన్ని ఇందాక నేను చెప్పిన కదా, అది కొండపోచమ్మ సాగర పైన కనబడేది 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఆడికెళ్ళి 27 కిలోమీటర్లు మనం రావల్కోల్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు పోస్తే మళ్ళీ ముత్తంగి జంక్షన్ నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఈడికి మనం గ్రావిటీ ద్వారా 1,100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ప్రాజెక్ట్ని మేము 1,100 కోట్లతో అనుమతిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేసిండు. ఎక్కడ 1,100 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? మరి మిగతా 9,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఆలోచించండి. మరి ఆ రోజు మాకిచ్చింది ప్రతిపాదన మాది కాదు కదా, నాకో కేసీఆర్ గారికో మాకు తెలియదు కదా లెక్కలు. అధికారులను అడిగినాం, ఎన్నైతే పైసలు అంటే 1,100 కోట్లలో అయిపోతుంది సార్, ఆడికెళ్ళిడికి నీళ్లు తేవచ్చు, ఒక కొండపోచమ్మకెళ్ళి గిట్ల తేవచ్చు, గిది కథ అని మాకు చూపెట్టినారు. అదే అధికారులు కదా మళ్ళా. మరి రేవంత్ రెడ్డి గారు రాగానే సడన్గా 10 రెట్లు ఎట్లా పెరుగుతుంది? అంటే దీని వెనక ఏందన్నట్టు అర్థమైంది, పరమార్థమైంది దీని వెనకాల దోపిడీ తప్ప. నేను అందుకే అంటున్నాం, మేము మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు, పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1,100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము ఆ సవాల్ చేయకపోతే మరి మేము ఎందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరపున? అందుకే మీకు అర్థం కావాలనే ఇదంతా చూపెడుతున్నా నేను. అట్లే ఇగో ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది మూసీ ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలువారుతూ పోతుందో మూసి మీకు కనబడుతుంది. అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు, పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా చెక్ డ్యామ్లు కూడా గ్రేడియంట్ బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం కట్టిన ఎస్టీపీలు. నేను చెప్పిన ఏమీ
సినిమా స్టోరీలు కాదు, ఇగో ఇవి మనం కట్టి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన ఎస్టీపీలు ఇవి. మొత్తం 31 ఎస్టీపీలు. కోకాపేటలో ఒకటి కట్టినాం, ఇక్కడ పక్కనే ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. నేను సబితక్కనే గతంలో ఇనాగరేట్ కూడా చేసినాం. 31 ఎస్టీపీలు. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం. అది కేసీఆర్ గారి విజన్. అంటే మూసీలోకి ఒక్క చుక్క నీళ్లు కూడా మురికి నీరు రావద్దు, శుద్ధి చేసిన నీరే రావాలి. తద్వారా కింద ఇందాక సోదరులు చెప్పినారు, నల్గొండ పోవాలి, మనం ఎక్కడికి పోయే అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కూడా మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వాలి, వారికి కూడా శుద్ధి చేసిన నీళ్ళే కిందికి పోవాలని చెప్పి 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. కాదు ఈ 31 ఎస్టీపీలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తాయి. ఇంకొక 31 ఎస్టీపీలకు కూడా మనమే ప్రతిపాదన పెట్టాం. రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. అమృత్ 2 స్కీమ్ కింద నేనే మున్సిపల్ మంత్రిగా ఆనాడు పోయి మీకు చూపెడతా, అది కూడా ఒక్క నిమిషం. మొత్తం 31 ఎస్టీపీలు, కెపాసిటీ 1260. చూడొచ్చు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి పర్యవేక్షించి, ఇది ఫతేనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కట్టిన ఎస్టీపీ, దగ్గరుండి పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇగో కోకాపేటలో మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఉప్పల్లో, నల్లగండ్లలో, ముల్లకత్వాలో, పాలపిట్ట దగ్గర, పాలపిట్ట పార్క్ దగ్గర, అట్లాగే పెద్ద చెరువు, ఫతేనగరు, కోకాపేట, ఇవన్నీ కూడా 31 ఎస్టీపీలు. ఒక్క నీటి చుక్క కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మురికి నీరు అనేది ట్రీట్ చేసిన తర్వాతనే మూసీలోకి వదలడానికి కట్టించింది మొత్తం కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇందాక నేను చెప్పింది. తెలంగాణ MA&UD మినిస్టర్ కేటీ రామారావు మీట్స్ హర్దీప్ సింగ్ పూరి. దేనికి? ఇక చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. 2వ ఫేజ్ అమృత్లో కూడా మాకు అక్కడ రాసింది చూడండి. 2వ ఫేజ్ అమృత్లో మాకు మరొక 62 ఎస్టీపీలు కావాలి. మాస్టర్ ప్లాన్లో 62 ఉన్నాయి, మేము 31 కడుతున్నాము. ఇంకొక 31కి మీరు అనుమతి ఇవ్వండి. ఫేజ్ 1 31 ఎస్టీపీస్ వుడ్ బి టేకెన్ అప్ ఎట్ రూపీస్ 3,800 crore. 3 ఎస్టీపీ ప్యాకేజెస్ ఆర్ అండర్ టెండర్ స్టేజ్ అని చెప్పి మిగతా వాటికి డబ్బులు ఇవ్వండి అని అమృత్ స్కీమ్లో కూడా 2వ దశ కోసం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆనాడే మొత్తం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తే మొన్నవి మంజూరు వచ్చినాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు నేను చేసినా అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అవి కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. మనం చేసిన ప్రయత్నం మొత్తం మీ కళ్ళ ముందు ఇక్కడ ఉంది. ఎట్లా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి, ఎట్లా మూసిలో శుద్ధి చేసిన నీరు వదలాలి. తర్వాత ఇగో లాస్ట్ మైల్ కోసం ఏం చేశామంటే ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే సో ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి, 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంధు చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు ఎస్టీపీల నీళ్లు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసీలోకి ఇడిచిపెట్టాను. మరి ఇడిచిపెట్టాలా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్ళు మూసీలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాలాలు ఉంటాయి కదా, ఆ 54 నాలాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు వరకు 2.5 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నిన్నేం చెప్పారు? DPR ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు DPR తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు DPRే తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని 0 వాల్యూ ఎందుకు చేస్తున్నావు?
ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆర్ఏ దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు జీరో వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా జీరో వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు జీరో వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు జీరో వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకురు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త టీడీఆర్లు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ దోపిడీకి, నీ దాహానికి, మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి, ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మీకు ఎట్లా చేయొచ్చు ఇల్లు కూలగొట్టకుండా అని కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు, మీడియా మిత్రులను. అది కూడా చూపెడతాను. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. SNDP అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లతో పెడితే, రెండవ ఫేజ్ 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5,000 కోట్ల వర్కులు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి కాలువ, SNDP కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండవ ఫేజ్లో 5,000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది, తర్వాత SNDP కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, SNDPని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే SNDP ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు,
ఎట్లా ఎస్ఎన్డిపి వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపర్, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి అక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో. మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క చాలు మీకు. నేను ముషీరాబాద్లో దగ్గర మేము నిర్మాణం చేస్తున్నాం. ముట్టాల్ గారు ఎమ్మెల్యే గారు అన్నారు. 420 ఇళ్లలో ఒక్క ఇల్లు పోకుండా దాన్ని వైడెన్ చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముషీరాబాద్. నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన మున్సిపల్ మంత్రి, కావాలంటే పోయి చూసుకోవచ్చు. ఒక్క ఇల్లు కూల్చకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న. ఇంకొక పని కూడా మేము ఆ రోజు డిజైన్లోనే చూపెట్టాం. ఫ్లడ్ కంట్రోల్ అంటే ఇంకెట్లా ఎట్లా చేయొచ్చు, ఎట్లా బిల్డింగ్ల మీద నుంచి కూడా నీళ్లను కిందికి జారే విధంగా ముందే ప్లంబింగ్తో సహా అన్ని డిజైన్ చేసి అండర్ గ్రౌండ్ ఎట్లా తీసుకొని పోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎట్లా, రెసిడెన్షియల్ అయితే ఎట్లా, ఫ్లడ్ కంట్రోల్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కూడా డిజైన్స్ అన్ని ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఆ రోజు కోవిడ్ తర్వాత డబ్బులు లేక కొంత స్లో డౌన్ చేసినాం తప్ప, లేకపోతే ఈ టర్మ్ కనుక మనం వచ్చింటే ఈ పాటికి హైదరాబాద్లో ఈ పనులన్నీ మనమే చేసేది. బట్ భవిష్యత్తులో మళ్ళీ వచ్చాక మళ్ళీ చేసుకుందాం, ఎట్లాగే నేను చేయడు, మనమే చేసుకుందాం. ఇది ఆ రోజు మేము ప్రతిపాదించిన నిర్మాణాలు. ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్రజలకు ఆహ్లాదం ఉండేటట్టు, అట్లాగే పక్కనే మనకి అవసరమైతే ఆ కొల్లూరు నుంచి నార్సింగ్ దాకా ఎట్లయితే సైక్లింగ్ ట్రాక్స్ కూడా కట్టామో, ఎక్కడ జాగా ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అట్లా చేయాలి అని ప్రతిపాదించాము. ప్రతిపాదించడమే కాకుండా చేసి చూపెట్టాము. మీరు చూడండి, ఆ పైన చేసి చూపెట్టింది, పైన మీరు చూస్తున్నది చేసి చూపెట్టింది, కిందనేమో ప్రతిపాదించిన బొమ్మ. ఇవేవి ఏఐ జనరేటెడ్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ తప్ప, మళ్ళీ అందులో కొన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన బొమ్మలు అవి కూడా చూపెడతాను మీకు. అవి వాడుకున్నారు తప్ప ఏమీ లేదు. ఇది ఇక్కడ ఒక్క మాట నేను చూపెట్టాలి. ఇది ఒక 57 కిలోమీటర్లు మంచిరేవుల నుంచి కీసర దాకా మనం ప్రతిపాదించిన ఒక ఎక్స్ప్రెస్ వే. మీరు ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు నేను చెప్పేది. మంచిరేవుల నుంచి కింది దాకా మనం మూసీ మీదుగానే ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదించినాం 8,900 కోట్ల రూపాయలతో. ఏం లాభం దీనివల్ల? మీరు చుట్టూ తిరిగిపోయే అవసరం లేకుండా, ఇమ్లీబన్లో బస్ ఎక్కితే ఒకవేళ మీరు మళ్ళీ స్ట్రైట్ గా ఊరంతా తిరిగి కిషన్ బాగ్ నుంచి కిందికి మహబూబ్ నగర్ పోయే అవసరం లేకుండా, కర్నూలు పోయే అవసరం లేకుండా ఆ బ్రిడ్జ్ ఎక్కి ఓఆర్ఆర్ ఎక్కి కిందికి స్ట్రైట్ గా వెళ్ళిపోయేటట్టు డిజైన్ చేయడం జరిగింది. తద్వారా ఏం లాభం అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా కోర్ సిటీలోకి పోవాలన్నా, బయటికి పోవాలన్నా, ఇటు పోవాలన్నా ఇబ్బంది లేకుండా మనం ప్రతిపాదించిన బ్రిడ్జ్లు కూడా మీకు కనబడతా ఉన్నాయి. 15 బ్రిడ్జెస్ ఈ మొత్తం మూసీ మీద ఇవన్నీ కూడా డిజైన్ చేసినాం. ఇక్కడ మీరు 15 బ్రిడ్జ్లు కూడా మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆ రోజు సాక్షి పేపర్ రాసింది. 15 బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ కట్టాము, ఎక్కడెక్కడ ప్రతిపాదించాము, వాటికి మేమే శంకుస్థాపనలు కూడా చేశాము. మొత్తం డీటెయిల్స్ 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్. తద్వారా నీళ్ళు ఆపాలి, వాటిని మరి రేపటి రోజున ఎట్లా వినియోగించాలి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించండి దయచేసి. ఒకసారి హ్యాండ్ మైక్ ఉందా? ఒకటి గమనించండి, ఆ పైన ఎక్కడైతే జాగా ఉందో మీరు గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. హ్యాండ్ మైక్ ఉందా? ఇది ఒక్కటి చూడండి. ఇక్కడ ఎక్కడైతే జాగుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి రోడ్డు పక్కకు వెసులుబాటు ఉందో, ఇక్కడ గ్రీన్ లా కనబడుతుందిగా, గ్రీన్ లైన్, అక్కడ 2 దిక్కుల చెరువు 2 దిక్కుల మనం రోడ్డు డిజైన్ చేశాం. ఎక్కడైతే జాగా లేదో ఆ రెడ్ లైన్ కనబడుతుంది కదా, అందులో మూసీ మధ్యలోకెళ్ళి తీసుకొని పోయినాం తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయాలి అనే అట్లా డిజైన్ చేశాం. మళ్ళీ కిందికి పోతే ఊరు దాటిన తర్వాత మీకు జాగా ఉంది, అందుకే మళ్ళీ అక్కడ కింద మళ్ళీ గ్రీన్ కనబడుతుంది మీకు, అంటే తీరంలో కట్టుకోవడానికి రోడ్డు. మధ్యలో మాత్రం ఎట్లా డిజైన్ చేశామంటే ఆ మధ్యలో ప్రాంతం ఎర్రదంతా కనబడేది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాలి అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ రోజు మేము డిజైన్ చేయడం జరిగింది.
దాని ఇక నమూనాలు కూడా మీకు చూపెడతాయి. ఇగో మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం డిజైన్. ఎందుకు? మీకు పక్కన ఎవరిది కూలగొట్టద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అందుకే ఆ రోజు డిజైన్ నమూనా ఇది ప్రభుత్వంలోనే ఉంది, ఇది నాది కాదు. ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం. ఇక ఇది కరెక్ట్గా అది హైకోర్టు ముంగట. ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉంది అంటే వాటికి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్. ఆ మధ్యలో ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, దాని పక్కన ఎక్కడెక్కడ దిగాలి, ఒకవేళ అంబర్పేట పోవాలంటే మధ్యలో ఒక ర్యాంప్, అట్లాగే ఓల్డ్ సిటీకి మలక్పేట దిక్కు పోవాలంటే ఒక ర్యాంప్, అట్లా ఇచ్చి మొత్తానికి 57 కిలోమీటర్ల స్కైవే కూడా ఆ రోజు ఈ ప్రతిపాదన 16,000 కోట్లలోనే ఆ 57 కిలోమీటర్ల స్కైవే ప్రతిపాదన కూడా అందులోనే ఉంది. దాంతో పాటు మధ్యలో బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా మనం టూరిజం స్పాట్స్ గా, పబ్లిక్ లైబ్రరీలు అట్లా వాటిని కల్చరల్ స్పాట్స్ గా, కల్చరల్ సెంటర్స్ గా డిజైన్ చేసి చాలా వినూత్నమైన మోడల్స్ తో వాటిని కూడా ఆ రోజు మొత్తం డిజైన్ చేయించి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మనం చేసింది నాగోల్లో. ఇందాక నేను చెప్పింది ఇదే. నాగోల్లో 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణలో ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేసిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ, ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. అందుకే మేము అంటున్నాం, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి, బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం, ఏదైతే అది చేస్తామంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం డిజైన్ చేసిందేమో 16,000 కోట్లకి, మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కేసీఆర్ గారు చేసిందేమో డిజైను మూసి పునరుజ్జీవం, మీరు చేసింది ఏంది? మూసి భూముల ఆక్రమణ పథకం కింద ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద దీని చుట్టూ ఉన్న భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా గుంజుకోవాలనే దాని మీద మీ ఆలోచన. ఆ రోజు ఒక డిజైన్ కాంపిటీషన్ చేసి 10 కోట్ల రూపాయల్లో మొత్తం 10 డిజైన్లు రెడీ చేసి పెట్టి గవర్నమెంట్లో ఉంది. మీరేం చేశారు? 160 కోట్ల రూపాయలు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, పాకిస్తాన్ లో కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 160 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు మేమేమో ఆనాడు మొత్తం అన్ని స్టడీస్ చేసి మొత్తం మెటీరియల్ అంతా మీకు ఇచ్చాం. మీరు డిపిఆర్ లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, ప్రజలతో ఇంతవరకు సంప్రదించింది లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఏదీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా ఊకోవాలి? చూడండి, మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనేకో బి అకల్ చాయి అంటారు కదా, గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,00,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమీ ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపమో కాదు. చూడండి, ఈ మొత్తం ఆ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ మీద రెడ్ మార్క్ వేసినారు. ఆ డిపిఆర్ ఇప్పటికి 160 కోట్లు తీసుకున్నాడు, వాడు ఇంతవరకు పత్తాలేడు. అన్నీ కాదని ఆఖరికి గాంధీ గారి బొమ్మ పెట్టి ఇప్పుడు ఎట్లా అంటే అదొకటి ఉంటారు చూడండి. మనం దేవుని గుడిలో పోతాం, శివుడిని మొక్కుతాం, శివలింగాన్ని మొక్కుతుంటాం. ఆ లింగం మీద తేలుందనుకో, ఏం చేయాలా? కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది. దేవుడు కాబట్టి దండం పెడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోకుండా రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు? గాంధీ బొమ్మ పెడతాడంట. గాంధీ బొమ్మ పెట్టి, గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ బొమ్మ పెడతా అంటే అడ్డుకుంటారా మీరు? మహాత్మా గాంధీ అని చెప్పి ఇలా కావాలని గాంధీ గారి మునిమనమడు వద్దంటున్నాడు. వద్దురా నాయన అని. అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి
ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఒకసారి ఇక వారు చూడండి, ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాం మీకు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయి మీకు, ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడనేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతారట. మరి నువ్వు కట్టే బిల్డింగ్లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతారట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు ఇది. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పే రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఏం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. ఇంకా ఒక విషయం, సరే ఇక ఇవి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్ని కనీసం వాళ్ళ ఇంట్లో పుస్తకాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూలగొట్టిన ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 మంది ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఇన్ని ఇల్లు కూలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్తిల్లు కట్టినవా నువ్వు నీ ప్రభుత్వం వచ్చినాక? ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు. మరి ఒక్క ఇల్లు కట్టే తెలివిలేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది? ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్ గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం, నిన్ను నిరోధిస్తాం, నిన్ను ఆపుతాం. ఎందుకు అంచనాలు పెంచావు, ఏ కారణం చేత ఈ రకంగా చేస్తున్నావు, వీటన్నిటికీ తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పకుండా నేను తప్పించుకుంటానంటే కుదరదు. ఇవన్నీ వివరాలు మా మీడియా మిత్రులకు ఇస్తాము. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి పంపండి, ప్రభుత్వానికి కూడా పంపుతాము. గతంలో డిజైన్లన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మేము కట్టిన ఎస్టీపీల వివరాలు ఇచ్చాను. ఒక్క చుక్క నీరు, మురికి నీరు కూడా హైదరాబాద్లో ఈరోజు మురికి నీరు మూసీలోకి రాకుండా చేసిన ప్లాన్ చెప్పాను. ఒక ఇల్లు కూలగొట్టకుండా ఎట్లా చేయవచ్చో చెప్పాను. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు లేదు నేను 3300 ఎకరాలు తీసుకుంటాను, మీది జీరో వాల్యూ అంటే, మరి అల్టిమేట్ గా ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలతో ఢిల్లీ మెడలు వంచి అల్టిమేట్ గా రాష్ట్రం సాధించుకున్న భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు. వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. దయచేసి ఐక్యంగా ఉండండి. నేను మన వెలుగుమట్లలో కూడా ఒకటే చెప్పొచ్చాను, ఖమ్మం పోతే ఇండ్లు కోల్పోయిన వాళ్ళు 1000 మంది. కానీ నిన్న ప్రభుత్వం పోయి విభజించు పాలించు అనే సూత్రం కింద 312 మందికి మాత్రం ఇండ్లు ఇచ్చి వాళ్ళను విభజించి మిగతా వాళ్ళని అక్కడ లేకుండా వాళ్ళని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని తరిమేశారు. అట్లా కాకుండా రేపు హిమాయత్ సాగర్లో అయినా హనుమాన్ నగర్లో అయినా న్యాయం జరగాలి అంటే మీరు దయచేసి ఐక్యంగా ఉండండి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీలు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా కానివ్వండి. కానీ దయచేసి ఐక్యంగా ఉండండి. మీకు న్యాయం జరగాలి అంటే మీ తరపున కొట్లాడే వాళ్లకు మీరు ఊతం ఇవ్వాలి, మీరు మీ తరపున మాట్లాడేదానికి మాకు శక్తి ఇవ్వాలి. మీడియా కూడా మీ బాధ చూపెట్టాలంటే మీరు అనవసరంగా ప్రభుత్వం ఇచ్చే ప్రలోభాలకి ఓ 4 పిలుచుకుంటారు. ప్రభుత్వం వాళ్ళు పిలుచుకొని దగ్గరున్న వాళ్ళను, అరే నీకు పక్కకి ఇస్తాం, మంచిగా ఇస్తాం, మిగతా వాళ్ళను వరుసుకోపో అని పంపుతారు. మళ్ళీ మీరు ఇచ్చకపోయినారు అనుకో, ఐకమత్యం చెదిరిపోయింది అనుకో, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి దయచేసి ఐకమత్యంగా ఉండాలని కోరుతూ, హనుమాన్ నగర్ కూడా రమ్మన్నారు, తప్పకుండా వస్తాం. హిమాయత్ సాగర్ కూడా రమ్మన్నారు, తప్పకుండా వస్తాం. అన్ని గ్రామాలు కూడా మా పార్టీ తరఫున మా సబితమ్మ గారు, తమ్ముడు కార్తిక్ గారు, నేను, మా వివేకన్న, మా లక్ష్మణ, మా రాజన్న, అందరం, ప్రవీణ్ అన్న, అందరం మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, మీకు అండగా నిలబడతాం. ఒక్క రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్లు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్లు కాపాడుకోండి, 2 ఏళ్లు కాపాడుకోండి మీ ఆస్తులు. మేముంటాం మీతో. ఈ 2 ఏళ్లు మాత్రం మీరు ఖచ్చితంగా మాతో పాటు కలిసి నడవాలి. ఈ దుర్మార్గుల బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మా తమ్ముడు కార్తిక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మీకు ఇచ్చిపోతాను. మీరు ఎవరైనా కావాలంటే మీ గ్రూప్స్ లో సర్క్యులేట్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు, డబుల్ చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు అన్ని కూడా మీ గ్రామ సర్పంచ్ గారికి ఇంకా మిగతా వాళ్ళందరికీ మా కార్తిక్ గారు పంపిస్తారు. మీరు కావాలంటే దయచేసి చూసుకోవచ్చు. ఏమైనా అనుమానాలు ఉంటే కూడా మీరందరూ కూడా దయచేసి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, డిఫరెంట్
మరి ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు దయచేసి మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పిలవగానే ఇక్కడికి వచ్చిన హిమాయత్ సార్ గ్రామస్తులకే కానీ, కిస్మత్పూర్లో ఉన్న గ్రామస్తులకే కానీ, వివిధ అపార్ట్మెంట్ల నుంచి ఇక్కడికి వచ్చిన వంటి సోదరులందరికీ కూడా, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గ్రామానికి వచ్చిన వంటి శాసనసభ్యులు లక్ష్మణ గారికి, ప్రవీణ్ సార్ గారికి, స్వామిగౌడ్ గారికి, వివేకన్న గారికి, అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.